సార్ ఇప్పుడు ప్రత్యేక హోదా అంశానికి వెళ్దాం. మరీ ప్రత్యేకించి మీరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అప్పుడు చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్‌కి ఒక వనరుంది. అదేంటంటే 973 కిలోమీటర్ల తీర ప్రాంతం. ప్రపంచంలో ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా తీరం ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి చెందుతుంది. మనం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలిపి ఉన్నప్పుడు దాన్ని నేలవిడి సాల్వ్ చేసుకున్నాం. కనీసం ఇప్పుడైనా దాని మీద దృష్టి పెట్టండి. ప్రత్యేక హోదా రాకపోవడానికే ఎక్కువ కారణాలున్నాయి రావడానికన్నా. కానీ మనం ఆ వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర 3 జిల్లాలని, రాయలసీమ 4 జిల్లాలని ఒక యూనిట్‌గా తీసుకొని, మనం యూనియన్ ప్రభుత్వంతోటి పోరాడదాం అని మీరు ఒక మాట చెప్పారు. కానీ దాన్ని అసలు ఎప్పుడు పట్టించుకోలేదు. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ముందుసారి ఉన్నప్పుడు కూడా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ మోడీ గారికి కొద్దిగా సీట్లు తక్కువ వచ్చినాయి కాబట్టి ఇదేదో లాలూచి బేరంలాగా సీట్లు తక్కువ వచ్చినోడల్లా అడగండి అన్నట్టుగా ఏదో డిస్కషన్ జరుగుతుంది. కానీ అసలు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కి సాధ్యమేనా? రావాలంటే ఎలాంటి పరిస్థితులు మనకుండాలి? దాని గురించి కొంచెం వివరించండి. ప్రత్యేక హోదా నినాదం అయిపోయింది. అసలు విషయం ఏంటో తెలియకుండా ప్రత్యేక హోదా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాదు. కాబట్టి దానివల్ల ఏం ఆశిస్తున్నాం మనం? 4 ఆశిస్తున్నాం. ఒకటి, కొంతకాలం పాటు మనకున్నటువంటి ఆర్థిక లోటుని, అంటే ప్రభుత్వాలకి ఆదాయం కంటే రోజువారీ ఖర్చు ఎక్కువ ఉంటే ఆ లోటును భరించకపోతే అది అప్పుల భారం అయితే అప్పుల భారం పెరిగిపోతుంది. అది మనకి భర్తీ చేయాలి. ఈ భర్తీ జరిగింది. 5 ఏళ్ల పాటు 14వ ఆర్థిక సంఘం భర్తీ చేసింది. మొదటి సంవత్సరం భర్తీ కానిది లోక్సత్తా కమిటీని ఏర్పాటు చేసి మనం తేల్చాం. 10,493 కోట్లంతా తేల్చాం. దాదాపు అంత డబ్బు వచ్చింది రాష్ట్రానికి. కాబట్టి ఇక ఆ విషయం అయిపోయింది. రెండోది, వెనకబడ్డ జిల్లాలకి కొంచెం ప్రత్యేక వనరులు ఇవ్వటం. అనుకున్నంత ఇవ్వలేదు, ఇంకెక్కువ కోరదాము, కోరే హక్కు ఉన్నది, కొంచెం డిమాండ్ చేద్దాం. కానీ దానికి ఏర్పాటు చేశారు. జిల్లాకు 50 కోట్లు అని చెప్పని ప్రతి ఏడాది ఇవ్వటం మొదలెట్టారు. కొంతకాలం ఇచ్చారు. ప్రస్తుతం అవుతుంది నాకు తెలియదు. అది పెద్ద వివాద విషయం కాదు. ఉన్న డబ్బును బట్టి మనం కొంచెం ఎక్కువ పెంచుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనకు పరపతి ఉంది కాబట్టి ఢిల్లీలో మన అవసరం వాళ్ళకు ఉంది, వాళ్ళతో సుహృద్భావం ఉంది కాబట్టి తెచ్చుకోవచ్చు మనం. మూడోది, కేంద్ర ప్రతిపాదిత పథకాలు ఉంటాయి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. అవేంటంటే జాతీయ స్థాయిలో పథకాలను ప్రవేశపెడతారు. రాష్ట్రం వాటా కొంత, జాతీయ స్థాయి వాటా కొంత ఉంటుంది. దానిలో 90% వాటా జాతీయ స్థాయి ఇస్తుంది ప్రత్యేక ప్రతిపాదిత రాష్ట్రాలకి. మనకి ఇచ్చారు 5 ఏళ్ల పాటు. దానిలో కొరత ఏమన్నట్టు తీసుకోవచ్చు మనం. అది కనుక ఇవ్వకపోతే దానికి కొంత ఏమన్నా దానికి మెలికి పెట్టారు. ఆ మెలికి ఏమిటంటే, మీరు విదేశాల నుంచి వచ్చే రుణాలు ఉంటాయి. ఆ రుణాలు కనుక వచ్చినట్టయితే దానిలో మీరు మినహాయింపు చేస్తామని చెప్పన్నారు. ఆ రుణాలు విదేశీ రుణాలు మనకి రాష్ట్రాలకి కొన్ని విదేశీ రుణాలు జాతీయ స్థాయి వాళ్ళ మధ్యవర్తిత్వంతో మనకు వస్తాయి. ఆ రుణాలు అంటే రుణాల భారం మేము మోస్తాం, మీకు గ్రాంట్గా చేస్తామన్నారు. కానీ రుణాలు మొత్తం కలిస్తే 4,000 కోట్లు కొట్టాలి. మనకి రావాల్సింది 16,000 కోట్ల పై నుంచి పిలుపు 5 ఏళ్లకి మనకి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ మన వాటా రావాలి. కాబట్టి ఆ 12,000 కోట్లు మనకి గట్టిగా పోరే హక్కు ఉంది, మనకు పొందుతాం మనం గట్టిగా మన ప్రయత్నం చేస్తే. ఒకటే ఒక చిక్కు సమస్య ఉన్నది. అదేమిటంటే పన్నుల రాయితీ. రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే పన్నుల రాయితీ కావాలని చెప్పన్నది. ఆనాడు ఆ పరిస్థితుల్లో వస్తే ఒక రకంగా ఉండేది. 10 ఏళ్ళు గడిచిపోయింది. ఇవాళ మీరు కావాలంటే ఒరిస్సా వెంటనే మనకు కావాలంటారు. అందులో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, వెనకబడ్డ రాష్ట్రం. బీహార్, నితీష్ కుమార్ గారు బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు. దేశంలో అందరికంటే వెనకబడ్డ రాష్ట్రం. వీళ్ళందరూ ఊరుకోరు. ఇందరికి ఇవ్వటం సాధ్యం కాదు. నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను. నాకంటే తెలుగు ప్రజలు మేలు కోరేవారు చాలామంది ఉండొచ్చు, కానీ ఎవరికి ఈ మాట మీరు 2014లోనే చెప్పారు సార్ అసెంబ్లీలో. నాకు బాగా గుర్తుంది ఆ విషయం. కాబట్టి నేను మొట్టమొదటి నుంచి ప్రతిపాదించింది ఆ 7 జిల్లాలకి మనం ప్రత్యేక ప్రతిపత్తి కోరడం. మిగతా రాష్ట్రాలకు కూడా బీహార్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఆ రాష్ట్రాల పరిస్థితిని బట్టి కొన్ని జిల్లాలు వెనుకబడ్డ ఎంపిక చేయండి. దేశంలో వెనకబడ్డ జిల్లాలను ఇప్పటికే జాతీయ స్థాయిలో గుర్తించారు. నేను చెప్పేది పాత జిల్లాలు. తర్వాత మన జిల్లాల సంఖ్య పెంచాం, అది పక్కన పెట్టండి. పాత జిల్లాలు ఒక 126 ఎన్నో జిల్లాలని దేశంలో యాస్పిరేషనల్ జిల్లాలు అన్న పేరుతో పెట్టారు. యాస్పిరేషనల్ జిల్లాలు కావచ్చు, లేదా మరో పేరుతో కావచ్చు. ఆ అన్ని జిల్లాలకి వర్తించేట్టుగా చేయమనండి. మనకి తీర ప్రాంతం అన్నది, మనం కొంచెం మిగతా వాళ్ళకంటే తపన ఎక్కువ ఉన్నది, పెరగాలని చెప్పండి. పెట్టుబడులు పెట్టేవాళ్ళు రిస్క్ తీసుకునేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వేగంగా మనం మరింత ఆకర్షణీయంగా చేసినట్టయితే పెట్టుబడులు మనకే వస్తాయి, మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినా కూడా. ఆ రకంగా చేస్తే రాజకీయంగా సాధ్యం అవుతుంది. కానీ వాళ్ళున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ప్రత్యేకంగా రాష్ట్రమంతా మీరు ఇచ్చేయండి అంటే మిగతా దేశం ఊరుకోదు. ఆనాడు కూడా మరి జయలలిత గారు వెంటనే అడ్డు పెట్టారు. తెలుగు సోదరులకి న్యాయం జరగడానికి మేము కోరుకుంటున్నాను, కానీ ఆ పేరుతో తమిళ సోదరులకు అన్యాయం జరిగితే నేను ఒప్పుకోనని గట్టిగా నిలబడింది ఆవిడ. మరి ఆవిడ ధర్మరీత్యా ఆవిడ నిలబడింది, సహజం అది. అలాగే పక్క ఇతర రాష్ట్రాలు వాళ్ళ ధర్మరీత్యా వాళ్ళు, అలాగే తెలంగాణ కూడా ఆ మాట ఉంది.
ఆంధ్రప్రదేశ్ మంచి జరిగితే మేము వ్యతిరేకంగా ఆ భయంతో మా తెలంగాణకు అన్యాయం జరగకూడదు అన్నారు వాళ్ళు. కాబట్టి పెట్టుబడుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోయినట్టే జరిగే పని కాదు. కాబట్టి ప్రత్యేక ప్రభుత్వాలు ఏం కోరాలనుకుంటున్నారు? 3 కొన్ని జరిగిపోయినాయి, కొన్ని సగం జరిగినాయి, మిగతా దాతంగా పోటీపడి మనం సాధించుకోవచ్చు. ఒక్క పన్నుల విషయంలో మాత్రం మనం కాస్త ఉభయతారకంగా వ్యవహరించాలి. లేకపోతే ఊరికే మన నినాదాలు రోడ్ల మీద కనిపిస్తే తప్ప, మాటలు అనిపిస్తే తప్ప చేతలు కనిపించవు. చర్చలో 10 ఏళ్ళుగా ఏం చేశారు మీరు? ఏమీ చేయాల. కాబట్టి అదనంగా మాట్లాడద్దు, ఎక్కువ మాట్లాడద్దు, చాలా తెలివిగా పనిచేసుకోండి. Like and subscribe Eagle Media Works.